కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చింతకుంట కస్తూర్బా హాస్టల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల నేతలు ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబీకులతో కలిసి రోడ్డుపై విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేస్తూ రాస్తారోకో చేపట్టారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వాసుపత్రికి తరలించడంపై వివాదం చెలరేగింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామంటున్న ఏసీపీతో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. ఆత్మహత్య కేసు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది కరీంనగర్లో. ఈ నేపథ్యంలో మనతో పాటు నిన్న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అంటే జూనియర్ కాలేజ్లో ఈ అక్షిత అనే అమ్మాయి హాస్టల్ రూమ్లో చున్నీతో పెట్టుకొని చనిపోయింది. అమ్మాయి వాళ్ళ డిమాండ్ ఏంటంటే మేడం కానీ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళ మీద చర్య వేసుకొని అంటున్నారు. వాళ్ళు ఎలా దరఖాస్తు ఇస్తే కేసు పెడతాం, దర్యాప్తు చేసి తర్వాత ఫైనలైజ్ చేస్తాం కేసు. ఒక లెటర్ కూడా బయటకు వచ్చింది, అది ఫేక్ లెటర్ అని చెప్పేసి కూడా కొంత ప్రచారం చేస్తుంది. అంటే ఆ రైటింగ్ అనేది తర్వాత రైటింగ్ ఎక్స్పర్ట్ పంపిస్తే తెలుస్తుంది. ఆమె డైరీలో దొరికిన లెటర్ అది కాబట్టి వెరిఫై చేస్తే ఏర్పడుతుంది. ఆమె రాసుకున్న క్లియర్గా దానిలో తప్పేం లేదని అనుకుంటున్నాం. కానీ ఎందుకైనా మంచి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్ కూడా పంపిస్తామంటే ఇది ముఖ్యంగా అంటే పోలీసులు దర్యాప్తు చేస్తున్నాము. ముఖ్యంగా ఆ లెటర్ అనేది హ్యాండ్ రైటింగ్ సంబంధించి ఎక్స్పర్ట్స్కి పంపించి అది ఆమె రాసిందా లేకుంటే వేరే వాళ్ళు రాసిందా అనేది కూడా క్లియర్గా తెలుసుకుని ఉన్నారని చెప్పారు. అదేవిధంగా మరొక వైపు ఈ డిమాండ్ అయితే కొనసాగుతుంది, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు కూడా దీనిపైన ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో రమణ, సాక్షి టీవీ, కరీంనగర్.